గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1006. ఈరోజు డైలీ మనీ షోలోని గవర్నమెంట్ దగ్గర నుంచి త్వరలోనే ఈపీఎఫ్ఓ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ చేంజ్ అయితే రాబోతున్నట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. వచ్చినట్లయితే ఆ చేంజ్ ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ఫుల్ అవుద్ది. దాని గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. దాంతోపాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 203 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 75,735 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 19 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 22,913 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.24% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.21% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.48% కరెక్ట్ అయింది. ఈ రోజు సెషన్ లో కూడా మెయిన్ ఇండెక్సెస్ లోని కొంత వాలటాలిటీ కనపడినా సరే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లోనైతే బాగానే పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ ఈ మెయిన్ ఇండెక్సెస్ లో కూడా ఈ రోజు సెషన్ లోని ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ ఎక్కువగా ట్రాక్ చేసింది. ఆల్మోస్ట్ నిఫ్టీని ఈ రోజు ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ 85 పాయింట్స్ ట్రాక్ చేయడం జరిగింది. యాక్చువల్లీ రీసెంట్ గా యూఎస్ ఫెడ్ మీటింగ్ జరిగింది కదా, ఈ మీటింగ్ మినిట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఈసారి మోస్ట్ ఆఫ్ ది ఫెడ్ అఫీషియల్స్ అయితే యూఎస్ లోని ఇన్ఫ్లేషన్ కొంతవరకు కంట్రోల్ అయ్యే వరకు కూడా రేట్ కట్ రిలేటెడ్ గా కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. వన్స్ యూఎస్ లోని ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లోకి వచ్చిన తర్వాత ఫర్దర్ రేట్ కట్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి మోస్ట్ ఆఫ్ ది ఫెడ్ అఫీషియల్స్ అయితే వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో ఫెడ్ అఫీషియల్స్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయో అది కొంతవరకు మార్కెట్ నెగిటివ్ గానే తీసుకుంటుంది కదా. దాంతో ఈ రోజు సెషన్ మన మార్కెట్ లోని మెయిన్ ఇండెక్సెస్ లోని కొంత వాలటాలిటీ కనపడింది. కానీ లాస్ట్ 1 to 2 months నుంచి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ బాగా కరెక్ట్ అవడంతో నిన్న కొంతవరకు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లోని బయింగ్ అయితే కనపడింది. ఆ బయింగ్ అన్నది ఈ రోజు కూడా కంటిన్యూ అయింది. చూడాలి ఫర్దర్ గా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లోని ఈ బయింగ్ కంటిన్యూ అవుతుందా లేదా అన్నది. బట్ ఇప్పుడు స్టాక్స్ కొంత పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నాయి కదా అని చెప్పి కంగారు పడిపోయి ఇన్వెస్ట్ చేసేయాలంటే కంగారు పడకండి. కొన్ని రోజులు చూడండి. అంటే ఇటువంటి ఫాల్ తర్వాత రిలీఫ్ ర్యాలీస్ కొన్నిసార్లు కనపడడం అన్నది కామన్. కానీ అగైన్ సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ అయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ భయపడతారు. కాబట్టి మార్కెట్ స్టేబుల్ అయ్యే వరకు కూడా కొన్నాళ్ళు వెయిట్ చేయడమే బెటర్ అన్నది మా ఒపీనియన్. నెక్స్ట్ రీసెంట్ గా నాట్కో ఫార్మా వాళ్ళ నెంబర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. యాక్చువల్లీ వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గా వచ్చాయి. ఆ నెంబర్స్ వీక్ గా రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళ బిజినెస్ లోని మెజారిటీ కంట్రిబ్యూషన్ చేసేటువంటి రెవిల్మేడ్ డ్రగ్ సేల్స్ ఇంపాక్ట్ అవడమే. యాక్చువల్లీ వీళ్ళు జనరేట్ చేస్తున్నటువంటి నెంబర్స్ లోని 50% ఆఫ్ ది కంట్రిబ్యూషన్ అయితే ఈ రెవిల్మేడ్ డ్రగ్ నుంచే వస్తుంది. నో ఈ డ్రగ్ సేల్స్ ఇంపాక్ట్ అవడంతో వీళ్ళ నెంబర్స్ అయితే ఓవరాల్ గా ఇంపాక్ట్ అయ్యాయి. గోయింగ్ అహెడ్ కూడా ఈ రెవిల్మేడ్ డ్రగ్ సేల్స్ అయితే భారీగా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది. నో 50% వీళ్ళ నెంబర్స్ లో ఇంత కంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి దీని సేల్స్ తగ్గిపోతే ఆబ్వియస్ గా ఈ కంపెనీ పైన అయితే ఇంపాక్ట్ పడుతుంది కదా. ఈవెన్ నాట్కో వాళ్ళ పైనే కాదు, ఈ రెవిల్మేడ్ డ్రగ్ సేల్ చేసేటువంటి అదర్ ఫార్మా కంపెనీస్ పైన కూడా దీని ఇంపాక్ట్ అయితే చూడనున్నాం. నో ఈ ఇంపాక్ట్ ని ఈ ఫార్మా కంపెనీస్ ఎలా తగ్గించుకోవాలి, దానికే ఇప్పుడు నాట్కో ఫార్మా వాళ్ళు డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు ఒక న్యూ డ్రగ్ తోని రాబోతున్నారు. ఆల్రెడీ యుఎస్ లోని ఈ డ్రగ్ రిలేటెడ్ గా అయితే పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతున్నది. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటి, ప్రతి కంట్రీలోని కూడా ఒబెస్ పీపుల్ బాగా పెరిగిపోతున్నారు కదా. సో వెయిట్ లాస్ రిలేటెడ్ గా యూజ్ చేస్తున్నటువంటి ఈ ఒజంపిక్ డ్రగ్ ఏదైతే ఉన్నదో ఈ డ్రగ్ ని ఇప్పుడు డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు అండ్ నాట్కో ఫార్మా వాళ్ళు ఎయిమ్ చేస్తున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఈ డ్రగ్ రిలేటెడ్ గా మార్కెట్ లోని చాలా బజ్ కనపడుతున్నదని. ఆల్రెడీ యుఎస్ లోని వీటి యొక్క సేల్స్ అయితే బాగానే జరుగుతున్నాయి. నో యుఎస్ లోని వీటి సేల్స్ రిలేటెడ్ గా ఈ రెండు కంపెనీస్ కూడా వర్క్ చేస్తున్నాయని, ఈవెన్ యుఎస్ తో పాటుగా అదర్ కంట్రీస్ లో కూడా ఈ డ్రగ్ ని సేల్ చేయడానికి అని చెప్పి అక్కడ లోకల్ అథారిటీస్ అప్రూవల్ తీసుకోవడానికి ఈ కంపెనీస్ ప్రయత్నిస్తున్నట్టుగా కూడా వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. దీనిలోని మెయిన్లీ డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ అయితే టార్గెట్ చేస్తున్నారని, ఈవెన్ మన ఇండియా బ్రెజిల్ తో పాటుగా అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్ లో కూడా దీన్ని లాంచ్ చేయడానికి డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు చూస్తున్నట్టుగా. ఒకవేళ ఈ డ్రగ్ ని లాంచ్ చేసి దీని సేల్స్ గానీ బాగా పెరిగినట్లయితే డాక్టర్ రెడ్డిస్ వాళ్ళకి అది చాలా బెనిఫిట్ అవబోతున్నట్లుగా ఎక్స్పర్ట్స్ షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ యుఎస్ లోనే కాదు వేరియస్ అదర్ కంట్రీస్ లో కూడా ఈ ఒబెసిటీ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా పెరుగుతున్నది కదా. సో ఈ ప్రాబ్లం ని తగ్గించుకోవడానికి అని చెప్పి ఒకవేళ ఈ డ్రగ్ ని లాంచ్ చేశారనుకోండి, చాలా మంది ఈ డ్రగ్ ని యూజ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. దీన్ని యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏ ఉంటాయన్నది మనకి ఫ్యూచర్ లో తెలుస్తుంది. బట్ సైడ్ ఎఫెక్ట్స్ కన్నా కూడా ఇటువంటి ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, చాలా మంది వీటిని యూజ్ చేసేయడానికి కంగారు పడుతుంటారు కదా. అంటే వెయిట్ లాస్ అవ్వాలంటే దీన్ని యూజ్ చేసినట్లయితే అవుతాం అని చెప్పి ఏదైనా క్యాంపెయినింగ్ అది రన్ అయింది అనుకోండి, చాలా మంది యూజ్ చేసేయడానికి అయితే ఇష్టపడతారు. ఒకవేళ మెజారిటీ ఆఫ్ ది కంట్రీస్ లోని డ్రగ్ సేల్స్ కనుక బాగా పెరిగినట్లయితే దానివల్ల డాక్టర్ రెడ్డిస్ అయితే బెనిఫిట్ పొందబోతుంది. డాక్టర్ రెడ్డిస్ తో పాటుగా నాట్కో ఫార్మా వాళ్ళు కూడా దీన్ని లాంచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఒకవేళ ఆ డ్రగ్ సక్సెస్ అయినట్లయితే అది డాక్టర్ రెడ్డిస్ తో పాటుగా నాట్కో ఫార్మా వాళ్ళకి కూడా పాజిటివ్ అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఎన్ఎస్సి దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ February 28 నుంచి ఇరడా అండ్ టాటా టెక్నాలజీస్ రెండు స్టాక్స్ ని కూడా ఎన్ఎస్సి ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్ లోనైతే ఇంక్లూడ్ చేయనున్నారు. దీని యొక్క కాంట్రాక్ట్స్ ట్రేడింగ్ కి February 28 నుంచి అవైలబుల్ లోకి రానున్నాయి. దీని యొక్క మార్కెట్ లాట్ గురించి అది February 27th రోజున ఎన్ఎస్సి సెపరేట్ సర్క్యులర్ లోనైతే అనౌన్స్ చేస్తుంది. బట్ 28 నుంచి ఈ రెండు స్టాక్స్ కూడా F&O సెగ్మెంట్ లో అయితే ఇంక్లూడ్ అవనున్నాయి. నెక్స్ట్ టొబాకో అండ్ సిగరెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ అయితే కనిపిస్తున్నది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిగరెట్స్ అండ్
అండ్ టొబాకో ప్రొడక్ట్స్ పైన జీఎస్టీని పెంచొచ్చని చెప్పి చాలా రోజుల నుంచి న్యూస్ నడుస్తున్నది కదా. ప్రెసెంట్ అయితే జీఎస్టీ 28% వరకు ఉన్నది. ఈ జీఎస్టీతో పాటుగా వీటిపైన కాంపన్సేషన్ సెస్ కూడా విధిస్తారు. కానీ ఈ కాంపన్సేషన్ సెస్ అనేది 2026 మార్చ్ 31st కి అయితే ఎండ్ అవనున్నది. ఈ కాంపన్సేషన్ సెస్ ఎండ్ అవగానే మళ్ళీ దాన్ని రివైజ్ చేయకుండా గవర్నమెంట్ అయితే ఈసారి డైరెక్ట్ గా జీఎస్టీనే పెంచేటువంటి అవకాశం ఉన్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ప్రెసెంట్ ఈ టొబాకో అండ్ టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్స్ పైన గవర్నమెంట్ 28% జీఎస్టీని విధిస్తున్నట్లయితే దాన్ని 40% కి అయితే పెంచడానికి చూస్తుందని, దీని రిలేటెడ్ గా జీఎస్టీ కౌన్సిల్ ని కూడా వర్క్ చేయమని చెప్పి ఆల్రెడీ మినిస్ట్రియల్ ప్యానెల్ కూడా ఆదేశించినట్లుగా ఈ రోజు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఒకవేళ సిగరెట్స్ అండ్ టొబాకో ప్రొడక్ట్స్ పైన జీఎస్టీని కనుక పెంచినట్లయితే దానివల్ల ఐటీసీ అండ్ అలాగే గాడ్ఫ్రై ఫిలిప్స్ వీళ్ళిద్దరి పైన ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ రోజు సెషన్ లోని ఈ రెండు స్టాక్స్ లో కూడా మనకి కొంత ప్రెషర్ కనపడింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఎంప్లాయీస్ కి గవర్నమెంట్ దగ్గర నుంచి త్వరలోనే గుడ్ న్యూస్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పటి వరకు పిఎఫ్ విత్డ్రా చేయాలంటే కొంత ప్రాసెస్ చాలా ఎక్కువగా ఉండేది కదా. కానీ ఈ ప్రాసెస్ ని సింప్లిఫై చేయడానికి ఆల్రెడీ గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగా నెక్స్ట్ 3 months లోనే యూపీఐ ద్వారా పిఎఫ్ విత్డ్రాల్ ఫెసిలిటీని కల్పించేందుకు గాను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళతో ఈపీఎఫ్ఓ వాళ్ళు ఆల్రెడీ డిస్కషన్స్ అయితే జరుపుతున్నట్లుగా, దీన్ని నెక్స్ట్ 2 to 3 months లోని ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్లుగా ఈ రోజు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే షేర్ చేస్తున్నాయి. ఒకవేళ ఈ న్యూ ఫీచర్ ని కనుక ఇంక్లూడ్ చేసినట్లయితే పిఎఫ్ అకౌంట్ హోల్డర్స్ కి అది చాలా గుడ్ న్యూస్ గా మనం చూడొచ్చు. ఇకపైన పిఎఫ్ ని విత్డ్రా చేసుకోవాలంటే ఈ యూపీఐ ఫెసిలిటీతోనే విత్డ్రా చేసుకోవచ్చు అనుకోండి. ప్రాసెస్ చాలా సింప్లిఫై అయిపోతుంది. కాబట్టి ఫ్యూచర్ లో విత్డ్రాల్ చేసుకోవాలంటే ఆ లాంగ్ ప్రొసీజర్ ప్రీవియస్ గా ఏదైతే ఉండేదో దాని నుండి అయితే ఎస్కేప్ అవ్వచ్చు. నెక్స్ట్ 2020 నుంచి చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్స్ తోని వేరియస్ చైనీస్ యాప్స్ అయితే బ్యాన్ చేసుకుంటూ వస్తుంది కదా. ఇప్పుడు కొత్తగా 119 యాప్స్ ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి గవర్నమెంట్ డిలీట్ చేయాలని చెప్పి వాటిని బ్యాన్ చేసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. దీనిలో మోస్ట్ ఆఫ్ ది యాప్స్ చైనా అండ్ హాంకాంగ్ కి చెందినటువంటి యాప్స్. చైనా, హాంకాంగ్ తో పాటుగా సింగపూర్, యుఎస్, యూకే అండ్ ఆస్ట్రేలియాకి చెందినటువంటి మరికొన్ని యాప్స్ పైన కూడా గవర్నమెంట్ బ్యాన్ విధించినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఇంకా గవర్నమెంట్ నుంచి అఫీషియల్ కమ్యూనికేషన్ రాలేదు. కానీ వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే దీని రిలేటెడ్ గా న్యూస్లు పబ్లిష్ చేస్తున్నాయి. వీటిలో మనం చూసినట్లయితే సింగపూర్ కి చెందిన వీడియో చాట్ అండ్ గేమింగ్ ప్లాట్ఫామ్ అయిన చిల్ చాట్ ని గవర్నమెంట్ బ్యాన్ చేసిందని, అండ్ చైనా డెవలప్ చేసినటువంటి చాంగ్ యాప్ తో పాటుగా మరికొన్ని యాప్స్ ని కూడా బ్యాన్ చేసినట్టుగా వీళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. చూడాలి, ఇప్పుడైతే మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి కదా, త్వరలో గవర్నమెంట్ దగ్గర నుంచి యాప్స్ రిలేటెడ్ గా ఏదైనా నోటిఫికేషన్ వస్తుందేమో. వేరే కంట్రీస్ డెవలప్ చేసినటువంటి కొన్ని యాప్స్ ఏవైతే ఉంటాయో అవి మన డేటాని తీసుకుని ఆ డేటాని ఏ విధంగా యూస్ చేస్తే మనకు తెలియదు కదా. ఒకసారి గవర్నమెంట్ కి ఆ యాప్స్ రిలేటెడ్ గా కన్సర్న్స్ ఉన్నాయనుకోండి, నేషనల్ సెక్యూరిటీ రిలేటెడ్ గా అది ఆ యాప్స్ అయితే బ్యాన్ చేయడానికి చూస్తుంటారు. సో అదే విధంగా ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా స్టెప్స్ తీసుకుంటుందేమో మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళకి కొత్తగా 1292 crores వర్త్ ఆర్డర్స్ వచ్చాయి. దీనిలోని 1034 crores వర్త్ ఆర్డర్స్ వీళ్ళకి ఇండియన్ కోస్ట్ గార్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళ కోసం సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియోస్ అండ్ డేటా కమ్యూనికేషన్ టెర్మినల్స్ ని సప్లై చేయనున్నారు. ఈ 1034 crores ఆర్డర్స్ తో పాటుగా వీళ్ళకి అడిషనల్ గా మరొక 258 crores వర్త్ ఆర్డర్స్ కూడా వచ్చాయి. సో ఈ కొత్తగా వచ్చినటువంటి ఆర్డర్స్ తో కలుపుకుని ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఇప్పటి వరకు 13,147 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. సో ఇలా కంటిన్యూస్ గా ఏవైతే ఆర్డర్స్ వస్తున్నాయో దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నది. ఇది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రాడికో ఖైతాన్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ రాడికో ఖైతాన్ వాళ్ళ ప్రీమియం విస్కీ అయిన రాయల్ రంథంబోర్ విస్కీని క్యాంటీన్ స్టోర్ డిపార్ట్మెంట్ లోని ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. సో ఈ క్యాంటీన్ స్టోర్ డిపార్ట్మెంట్ లోని ఈ విస్కీని కనుక ఇంట్రడ్యూస్ చేశారనుకోండి, ఇండియా మొత్తంలోని గవర్నమెంట్ యొక్క క్యాంటీన్ స్టోర్ డిపార్ట్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఈ విస్కీ అవైలబిలిటీ పెరుగుతుంది. దీని ద్వారా వీళ్ళ సేల్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి ఇది రాడికో ఖైతాన్ వాళ్ళకి లాంగ్ టర్మ్ లోని చాలా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళకి జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడక్ హైకోర్టు దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 22 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టుకి వీళ్ళు ఎస్ఐటిసి ఓఎన్ఎం డిసి ఇన్ఫ్రా సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయనున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 2025 ఆగస్ట్ కల్లా ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ వేదాంత వాళ్ళు ప్రీవియస్ గా డీమర్జర్ అనౌన్స్ చేశారు కదా. ఈ డీమర్జర్ లో భాగంగా వేదాంత వాళ్ళ అదర్ 4 బిజినెస్ ని వేదాంత నుంచి సెపరేట్ గా డీమర్జ్ చేసి లిస్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. నో ఈ డీమర్జర్ కి వీళ్ళ షేర్ హోల్డర్ సెక్యూర్ క్రెడిటర్స్ దగ్గర నుంచి అయితే అప్రూవల్ వచ్చేసింది. నో షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చేసింది కాబట్టి ఈ డీమర్జర్ ప్రాసెస్ అయితే ముందుకు వెళ్ళనున్నది. ఈ డీమర్జర్ లో భాగంగా ఎవరి దగ్గర అయితే రికార్డ్ డేట్ నాటికి వేదాంత యొక్క 1 షేర్ ఉంటుందో వాళ్ళకి డీమర్జ్ అవ్వబోతున్నటువంటి 4 కంపెనీస్ లోని ఈచ్ కంపెనీలోని 1 షేర్ చొప్పున వీళ్ళు ఇష్యూ చేయనున్నారు.
నెక్స్ట్ పేటిఎం వాళ్ళు మర్చెంట్స్ కి ఇచ్చేటువంటి సౌండ్ బాక్స్ మిషన్స్ ఉంటాయి కదా, ఈ సౌండ్ బాక్సెస్ ఇన్ని రోజులు ఎలక్ట్రిసిటీతో వర్క్ చేసేవి, బట్ ఇప్పుడు వీళ్ళు సోలార్ సౌండ్ బాక్సెస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ సోలార్ సౌండ్ బాక్సెస్ కి ఎటువంటి ఎలక్ట్రిసిటీ అవసరం లేదు కాబట్టి ఎలక్ట్రిసిటీ కాస్ట్ కూడా తగ్గుతుంది అండ్ ఇవి మినిమల్ సన్లైట్ తోనే వర్క్ చేస్తాయని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు మర్చెంట్స్ కోసం కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ సోలార్ సౌండ్ బాక్సెస్ కి మంచి రెస్పాన్స్ గానీ వచ్చినట్లయితే అది పేటిఎం వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఎల్ఎన్టీ వాళ్ళు స్టీల్ అండ్ అల్యూమినియం సెక్టర్స్ లోని లార్జ్ ఆర్డర్స్ ని విన్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. దీనిలోని ఒక ఆర్డర్ వీళ్ళకి హిండాల్కో వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. దీనిలో భాగంగా ఒడిస్సాలోని వీళ్ళు 850 కిలోటన్స్ పర్ యానం గ్రీన్ ఫీల్డ్ అల్యూమినియం రిఫైనరీ ప్లాంట్ ని హిండాల్కో వాళ్ళ కోసం సెటప్ చేయనున్నారు. అండ్ దీంతో పాటుగా వీళ్ళు అదర్ ఆర్డర్స్ ని కూడా విన్ అవడం జరిగింది. అండ్ ఈ ఆర్డర్స్ వీళ్ళు లార్జ్ ఆర్డర్స్ అంటున్నారంటే ఈ ఆర్డర్స్ యొక్క వాల్యూ 2500 to 5000 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. నెక్స్ట్ అరబిందో ఫార్మా వాళ్ళ యుఎస్ బేస్డ్ సబ్సిడరీ కంపెనీకి చెందినటువంటి న్యూ జెర్సీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు లాస్ట్ ఇయర్ May 13th నుంచి May 15th మధ్యన డ్రగ్ సప్లై చైన్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా వీళ్ళ ప్లాంట్ కి అయితే 5 అబ్జర్వేషన్స్ ని ఇష్యూ చేస్తూ అఫీషియల్ యాక్షన్ స్టేటస్ కింద యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు క్లాసిఫై చేయడం జరిగింది. ఒకవేళ ఇది వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ కింద వచ్చినట్లయితే ఓకే, బట్ అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ స్టేటస్ ని ఇష్యూ చేశారు కాబట్టి ఇది అరబిందో ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా చూడొచ్చు. అండ్ వీళ్ళ మేనేజ్మెంట్ అయితే దీనికి రెస్పాండ్ అయ్యి యుఎస్ ఎఫ్డిఏ తోని కంప్లైన్సెస్ రిలేటెడ్ గా వీళ్ళు క్లోజ్ గా వర్క్ చేసి వీటిని రిజాల్వ్ చేసుకుంటామని చెప్పి షేర్ చేస్తుంది. నెక్స్ట్ యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ ఏసీ లిమిటెడ్ అండ్ జేసీబీ ఇండియా లిమిటెడ్ వాళ్ళతోని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు 697 crores వర్త్ కాంట్రాక్ట్స్ ని సైన్ చేయడం జరిగింది. ఈ కాంట్రాక్ట్స్ లో భాగంగా వీళ్ళ దగ్గర నుంచి మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం 1868 రఫ్ టెరైన్ ఫోర్క్ లిఫ్ట్ ట్రక్స్ ని ప్రొక్యూర్ చేయనున్నారు. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇది ఏస్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ కిమ్స్ హాస్పిటల్స్ వాళ్ళు వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ని ఎక్స్పాండ్ చేసుకునేటువంటి ప్లాన్ లో భాగంగా హైదరాబాద్ కి చెందినటువంటి స్ప్లెండిడ్ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతోని ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ వీళ్ళు ఇనిషియల్ గా 7 years కి సైన్ చేశారు అండ్ ఫర్దర్ గా మరొక 3 years అయితే ఎక్స్టెండ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఈ స్ప్లెండిడ్ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని కిమ్స్ హాస్పిటల్ అయితే ఈ పీరియడ్ లోని మేనేజ్ చేయబోతుంది. సో ఈ విధంగా కిమ్స్ హాస్పిటల్స్ వాళ్ళు మన తెలుగు స్టేట్స్ లోని వీళ్ళ ఫుట్ ప్రింట్స్ ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు. దీంతో పాటుగా అదర్ స్టేట్స్ లో కూడా వీళ్ళు వేరియస్ హాస్పిటల్స్ తోని టైఅప్ అవుతూ ఆ ఏరియాస్ లో కూడా వీళ్ళ ఫుట్ ప్రింట్స్ అయితే స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నెక్స్ట్ ఫైనాన్షియల్ సెక్టర్ లో ఉన్నటువంటి వేరియస్ కంపెనీస్ కి టెక్నాలజీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా వాళ్ళు లండన్ కి చెందినటువంటి ప్రీమియర్ మార్కెట్ ఇన్సూరెన్స్ అండ్ రీ ఇన్సూరెన్స్ బ్రోకరేజ్ ఫర్మ్ తోని ఒక మల్టీ ఇయర్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఈ బ్రోకరేజ్ ఫర్మ్ కి ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా వాళ్ళ ఇన్సూర్ టెక్ బిజినెస్ యూనిట్ అయిన ఇంటెలెక్ట్ ఏఏ వాళ్ళు వాళ్ళ ఫ్యాబ్రిక్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడం ద్వారా ఈ బ్రోకరేజ్ ఫర్మ్ యొక్క ఇన్సూరెన్స్ పాలసీ ప్లేస్మెంట్ ప్రాసెస్ ని స్ట్రీమ్ లైన్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ మల్టీ ఇయర్ అగ్రిమెంట్ ఏదైతే వీళ్ళు విన్ అయ్యారో ఇది ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యు కంపెనీ అయినటువంటి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. యాక్చువల్లీ ఈ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ మారిషస్ కి 2014 ఇయర్ లోనే ఒక వార్షిప్ ని కన్స్ట్రక్ట్ చేసి సప్లై చేశారు. ఈ వార్షిప్ యొక్క రిపేర్ అండ్ సర్వీసెస్ రిలేటెడ్ గా ఇప్పుడు వీళ్ళకి న్యూ కాంట్రాక్ట్ అయితే రావడం జరిగింది. ఈ టోటల్ సర్వీసెస్ కి మన ఇండియన్ గవర్నమెంట్ అయితే ఫండింగ్ చేయబోతున్నది అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 123 crores. సో వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ వచ్చిందో ఇది గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఏవియేషన్ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేసేటువంటి రామ్కో సిస్టమ్స్ వాళ్ళు యుఏఈకి చెందిన కార్గో ఎయిర్లైన్స్ కంపెనీ అయిన ఫ్లై వాయు వాళ్ళకి వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఏవియేషన్ సాఫ్ట్వేర్ ని ఇంప్లిమెంట్ చేయనున్నారు. ఈ సాఫ్ట్వేర్ ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఈ ఎయిర్లైన్స్ యొక్క ఆపరేషన్స్ ని స్ట్రీమ్ లైన్ చేయడంతో పాటు వాళ్ళ ప్రాసెస్ ని కూడా ఎఫిషియెంట్ గా మేనేజ్ చేస్తూ వాళ్ళ ప్రొడక్టివిటీని అయితే ఇంప్రూవ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు న్యూ ఎయిర్లైన్ కంపెనీస్ కి వీళ్ళ ఎయిర్లైన్ సాఫ్ట్వేర్స్ ని ఇలా డిప్లాయ్ చేస్తూ వెళ్లడం ద్వారా రామ్కో సిస్టమ్స్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ సోలార్ పీవీ మోడల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వారి ఎనర్జీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ వారి ఎనర్జీస్ వాళ్ళ వన్ ఆఫ్ ది రెన్యూడ్ కస్టమర్ దగ్గర నుంచి వీళ్ళు ఒక ఆర్డర్ విన్ అయ్యారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 362.5 MWP సోలార్ మాడ్యూల్స్ ని సప్లై చేయవలసి ఉన్నది అండ్ ఈ సప్లైస్ ని వీళ్ళు 2025-26 లోని కమెన్స్ చేయనున్నారు. సో వీళ్ళు ఏదైతే ఈ కొత్త ఆర్డర్ విన్ అయ్యారో ఇది వారి ఎనర్జీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ మన ఇండియా నుంచి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పెంచడానికి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంటిన్యూస్ గా ఫోకస్ చేస్తుంది కదా. దీనిలో భాగంగా మన డిఫెన్స్ కంపెనీస్ కి అదర్ కంట్రీస్ నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. ఒకవేళ ఈ ఆర్డర్స్ ఫ్యూచర్ లో ఇంకా బాగా పెరిగినట్లయితే డిఫెన్స్ కంపెనీస్ కి అది చాలా పాజిటివ్ అయ్యే అవకాశం ఉన్నది. ఇప్పుడు భారత్ ఫోర్జ్ వాళ్ళు యుఎస్ కి చెందిన ఏఎం జనరల్ అనేటువంటి కంపెనీతోని ఒక LOI సైన్ చేశారు. దీనిలో భాగంగా భారత్ ఫోర్జ్ వాళ్ళు యుఎస్ఏ కి మేడ్ ఇన్ ఇండియా అడ్వాన్స్ ఆర్టిలరీ కెనాన్స్ ని సప్లై చేయబోతున్నారు.
మన ఇండియా నుంచి యుఎస్ కి ఈ అడ్వాన్స్ ఆర్టిలరీ కెనాన్స్ ని సప్లై చేసేటువంటి ఫస్ట్ కంపెనీ భారత్ ఫోర్జ్ వాళ్ళే అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ క్లెయిమ్ చేస్తుంది. సో ఈ విధంగా ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఏవైతే కంపెనీస్ విన్ అవుతాయో ఆ కంపెనీస్ కి అయితే అది చాలా బెనిఫిట్ కానుంది. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్ అయితే అచీవ్ చేయడానికి స్ట్రాంగ్ గా ప్రయత్నిస్తుంది కదా. దీనిలో భాగంగా ఇథనాల్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ కి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ నుంచి బాగానే ఆర్డర్స్ వస్తున్నాయి. నిన్న బీసీఎల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఒక మంచి ఆర్డర్ వచ్చింది, దాని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు బీసీఎల్ ఇండస్ట్రీస్ తో పాటుగా ఇథనాల్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఇండియన్ గ్లైకాల్స్ వాళ్ళకి కూడా వేరియస్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ నుంచి ఇథనాల్ సప్లై చేసేందుకు గాను ఫ్రెష్ ఆర్డర్ ని విన్ అయ్యారు. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1264 crores. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఆర్డర్ విన్ అయ్యారో ఇది ఇండియన్ గ్లైకాల్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్, బిఎస్ఎన్ఎల్ వాళ్ళ భారత్ నెట్ ప్రాజెక్ట్ లో భాగంగా వేరియస్ టెలికాం కంపెనీస్ కి అయితే కంటిన్యూస్ గా ఆర్డర్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు ఫ్రెష్ గా భారత్ నెట్ ఫేజ్ 3 ప్రాజెక్ట్ లో భాగంగా హెచ్ఎఫ్సిఎల్ వాళ్ళు మరొక ఆర్డర్ ని విన్ అయ్యారు. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 2500 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా బిఎస్ఎన్ఎల్ వాళ్ళ భారత్ నెట్ ఫేజ్ 3 ప్రాజెక్ట్ పంజాబ్ సర్కిల్ లోని ఇంప్లిమెంటేషన్ రిలేటెడ్ గా హెచ్ఎఫ్సిఎల్ వాళ్ళు వాళ్ళ సర్వీసెస్ ని అందించవలసి ఉన్నది. సో ఇలా బిఎస్ఎన్ఎల్ నుంచి ఏవైతే కంటిన్యూస్ ఆర్డర్స్ విన్ అవుతున్నారో ఇది హెచ్ఎఫ్సిఎల్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.